హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 నవంబర్ అండ్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్, నూతన పథకాలు, వివిధ రాష్ట్ర పథకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైనవన్నిటి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు ఇలాంటి ప్రతి నెలలో వచ్చినటువంటి న్యూ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసి ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. అలాగే మీకు ఈ యొక్క కామెంట్ బాక్స్లో కూడా ఆ వీడియో లింక్ ఇచ్చాం. సో ఆ వీడియోలో కూడా చూడండి. అప్పుడు మీకు ఈ యొక్క స్కీమ్స్పై ఒక పట్టు అనేది వస్తుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ అయితే చేయగలరు. సో ఈ యొక్క వీడియో వచ్చేసి నూతన పథకాలు, న్యూ స్కీమ్స్ నవంబర్ అండ్ డిసెంబర్ 2023కు సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక ఆలస్యం చేయకుండా ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అండ్ అప్పుడే మన ఛానల్ గురించి అందరికి తెలుస్తుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పథకం గురించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. సో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట ఒక్కోసారి మీకు ఇలాంటివి. అండ్ ఇది ఇంపార్టెంట్, డాక్టర్ పునీత్ గారు ఇటీవల మరణించారు కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ్ జ్యోతి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ ఎందుకోసం అంటే గుండెపోటుతో బాధపడే వారికి అత్యవసర పరికరాలను ఏర్పాటు చేస్తారు. సో వాస్తవానికి యొక్క డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు సో హార్ట్ అటాక్ రావడం వల్ల మరణించారు. సో అందుకు గాను ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క న్యూ ఇనిషియేటివ్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ బహిరంగ ప్రదేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ కేంద్రాలను కూడా ఈ యొక్క పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తారు. అండ్ ఇక్కడ చూశారు కదా, సో పునీత్ రాజ్ కుమార్ 44 ఏజ్లోనే, కేవలం 44, చూడండి చాలా తక్కువ వయసు. సో ఈ యొక్క వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన 2వ వర్ధంతి సందర్భంగా కర్ణాటక ఆరోగ్య ముఖ్యమంత్రి దినేష్ గుండూరావ్ అయితే ఈ యొక్క పథకాన్ని, డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ్ జ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ భారత్ ఆట అనేటువంటి నూతన పథకాన్ని లేదా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. సో ఏంటంటే దీనికి సంబంధించి దీపావళి పండుగకు ముందు కిలో గోధుమ పిండి, సో ఈ యొక్క కిలో గోధుమ పిండి కేవలం 27.5 రూపాయలకే అందించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీపావళి పండుగ ఇది యాక్చువల్లీ నవంబర్ డిసెంబర్ సంబంధించిన వీడియో కాబట్టి కొంచెం లేట్గా చేస్తున్నాం వీడియో. అండ్ ఇక్కడ 27.5 రూపాయలకే ఈ యొక్క భారత ఆట అనేటువంటి ఒక పథకం కింద కిలో గోధుమ పిండి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో భాగంగా 100 మొబైల్ వ్యాన్లను కూడా ప్రారంభించారు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఎన్సీసీఎఫ్, అలాగే కేంద్రీయ భండార్ సంస్థ, అలాగే నాఫెడ్ల ద్వారా ఈ యొక్క గోధుమ పిండి విక్రయాలు అనేవి జరుగుతాయి. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు భారత్ ఆట పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్. సో ఇది కూడా ఒక న్యూ ఇనిషియేటివ్ లేదా న్యూ స్కీము. భారత్ ఆర్గానిక్స్ అనేటువంటి బ్రాండ్పై 6 ఉత్పత్తులను ఈ యొక్క ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. కొత్తగా ఏర్పాటైనటువంటి నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, NCOL అని పిలుస్తారు. దాని యొక్క ఆధ్వర్యంలో భారత్ ఆర్గానిక్ అనేటువంటి బ్రాండ్ను కేంద్ర సహకార శాఖ మంత్రి నవంబర్ 8న ప్రారంభించడం జరిగింది. సో ప్రజెంట్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు, అలాగే కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. ఓకే, అండ్ ఈ యొక్క 6 ఉత్పత్తులు ఏంటంటే, ఈ యొక్క 6 సేంద్రియ లేదా ఆర్గానిక్ ఉత్పత్తులు ఏంటంటే కందిపప్పు, శనగపప్పు, పంచదార, అలాగే రాజ్మా, బాస్మతి, సోనా మసూరి అండ్ బియ్యం. ఈ యొక్క 6 ఉత్పత్తులు అనేవి కూడా ఈ యొక్క భారత్ ఆర్గానిక్ అనేటువంటి బ్రాండ్స్పై విడుదల చేయడం జరిగింది. అండ్ 2023 డిసెంబర్ నాటికల్లా ఈ యొక్క ఉత్పత్తుల సంఖ్య మరో 20 కూడా పెరగనున్నట్లు చెప్పారు అప్పుడు. అండ్ ఈ యొక్క NCOL అనేటువంటి సంస్థ అంటే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. 2023 జనవరిలో అయితే ఇది రిజిస్టర్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జార్ఖండ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టూర్ ఇది, ఎందుకంటే ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు నవంబర్ 15 ఆదివాసీ నాయకుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా ఇంపార్టెంట్ పేరు ఇది. బీర్సా ముండా ఏ రాష్ట్రానికి చెందినవారంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. అండ్ ఈ యొక్క జయంతి సందర్భంగా కూంటి అనేటువంటి ప్రాంతంలో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత పథకాన్ని, సో దీన్ని మనం ఏమని పిలుస్తారంటే
పీవీటీజీ అని పిలుస్తారు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క బీర్సా ముండి జయంతి సందర్భంగా. ఓకే. అండ్ ఈ యొక్క పథకానికి కేటాయించినటువంటి వ్యయం డబ్బులు ఎంత అంటే 24,000 కోట్ల రూపాయలు. 24,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ యొక్క పథకం కింద దేశంలో 75 రకాల అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ బృందాలకు ఈ యొక్క పథకం కింద చేయూతనైతే ఇస్తారు. 24,000 కోట్ల రూపాయలు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే దీని ద్వారా అంటే ఈ యొక్క పథకం ద్వారా దేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులు, పర్వతాల్లో 22,000 మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి లక్షల మంది ఆదివాసుల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ఈ యొక్క పీవీటీజీ అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. అండ్ దేశవ్యాప్తంగా ఈ యొక్క వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 28 లక్షల మంది ఉన్నారని అంచనా ఉంది. అండ్ ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నటువంటి 11 రకాల సంక్షేమ కార్యక్రమాలను కలిపి పీవీటీజీలుగా వర్తింపు చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ 24,000 కోట్ల రూపాయలు అండ్ 75 రకాల యొక్క వెనకబడిన ఆదివాసీ బృందాలు అండ్ ఎక్కడ ప్రారంభించారు, అలాగే ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు అండ్ ఎవరు ప్రారంభించారు అనేవి మీకు ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నయీ చేతన 2.0 కార్యక్రమం లేదా పథకం అని పిలుస్తారు. నయీ చేతన 2.0. ఓకే. అండ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా, సో ఇంపార్టెంట్, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అయితే ఈ యొక్క నయీ చేతన 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యొక్క నవంబర్ 25న మనం ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ డే. సో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా అయితే ఈ యొక్క నయీ చేతన 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏ శాఖ అని అడుగుతారు ఎగ్జామ్లో మీకు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో మరొక పథకం లేదా కార్యక్రమం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవ్రీ రైట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఓకే. అండ్ ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యలో సమానత కోసం, సో జెండర్ ఈక్వాలిటీ అండ్ కేర్ అండ్ సపోర్ట్, విద్యలో సమానత కోసం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. ఓకే. అండ్ నెక్స్ట్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టా దాల్ యోజన. సో అట్టా దాల్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని లేదా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది అని అంటారు. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్. ఓకే. అండ్ ఈ యొక్క పథకం కింద ఉచితంగా గోధుమలను, సో వాటిని వీట్ అని పిలుస్తారు. ఈ యొక్క పథకం కింద ఉచితంగా గోధుమలను అయితే పంపిణీ చేస్తారు అట్టా దాల్ యోజన అనేటువంటి స్కీమ్ కింద. అండ్ గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు ప్రతి నెల కూడా 5 కేజీల గోధుమలను ఇస్తారు దాదాపు 33 లక్షల మందికి. ఓకే. అండ్ నెక్స్ట్ బీహార్ ప్రభుత్వము మిషన్ దక్ష. ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో రీసెంట్గా అడిగారు, చాలా రీసెంట్గా అడిగారు. ఏ ఎగ్జామ్ అంటే కూడా మీకు చెప్తాను. సో ఆ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే వెటర్నరీ, ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ ఎగ్జామ్లో ఈ యొక్క క్వశ్చన్ అడిగారు. సో ఒకసారి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూసుకోండి. ఓకే. సో బీహార్ ప్రభుత్వం మిషన్ దక్ష అనేటువంటి దాన్ని ప్రారంభించారు. ఏం అడిగారంటే క్వశ్చన్, మిషన్ దక్ష అనేటువంటి కార్యక్రమాన్ని లేదా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసి బీహార్ ప్రభుత్వం. ఎందుకంటే ఇది విద్యాపరంగా వెనుకబడినటువంటి 25 లక్షల మంది పాఠశాలలో విద్యార్థుల కోసం దీన్ని అయితే తీసుకువచ్చారు. అండ్ దీని ద్వారా అకాడమిక్ పనితీరం, ఈ యొక్క ఎడ్యుకేషన్ అకాడమిక్ ఉంటుంది కదా, సో దాని పనితీరును మెరుగుపరచడం కోసం, అలాగే ఈ యొక్క డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమం కింద స్కూళ్ళలో చేర్చడం, ఇవన్నీ కూడా మొత్తంగా చూస్తే ఇదొక స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనమాట. మిషన్ దక్ష ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ చూస్తే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు. సో ఇక్కడ కూడా మీకు డ్రోన్ దీదీ యోజన. సో ఈ యొక్క డ్రోన్ దీదీ యోజన అనేటువంటి స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, వార్తలో నిలిచింది. నవంబర్ 29న మోడీ అధ్యక్షన అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ ఈ యొక్క దీదీ యోజన, డ్రోన్ దీదీ యోజన అనేటువంటి స్కీమ్కు ఆమోదం తెలిపారు. ఏంటి ఈ యొక్క స్కీమ్ డ్రోన్ దీదీ యోజన అంటే ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ప్రజెంట్ 2024-2025 నుంచి ప్రారంభించి 2 ఏళ్ల పాటు అమలయ్యేలా 1,261 కోట్లతో మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లను ఈ యొక్క డ్రోన్ దీదీ యోజన అనేటువంటి స్కీమ్ కింద ఇవ్వనున్నారు. సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే డ్రోన్ దీదీ యోజన
స్కీమ్ దేనికి సంబంధించింది అండ్ దీన్ని ఎన్ని సంవత్సరాల పాటు అమలు చేస్తారు అండ్ దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి అండ్ ఈ యొక్క పథకంలో ఎన్ని డ్రోన్లను మహిళా సంఘాలకు అందజేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే, అండ్ వీటిని వ్యవసాయంలో వినియోగించుకునేందుకు వీలుగా రైతులకు కూడా అద్దెకిస్తారు. ఓకే, రెంట్కి ఇస్తారనమాట. అండ్ క్రియాశీల మహిళా సంఘాలకు వీటిని అందజేస్తారు. సో మహిళా సంఘాలు అంటే మీకు తెలుసు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పొదుపు సంఘాలు ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్లకు ఈ యొక్క 15,000 డ్రోన్లను అయితే అందజేస్తారు. అంటే ఇందులో దాదాపు 80% అంటే 8 లక్షలను కేంద్రం ఇస్తుంది. ఇంపార్టెంట్ ఇది. 8 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇస్తే అండ్ మిగిలిన 20% మాత్రం మహిళా సంఘాలు భరించాల్సి వస్తుంది. ఓకే, అండ్ దీనిని 3% వడ్డీకి రుణంగా జాతీయ వ్యవసాయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థ ద్వారా అందిస్తారు. అండ్ డ్రోన్ వినియోగానికి ప్రత్యేకంగా హెక్టార్ల వ్యవసాయ భూమి, అలాగే అందుబాటులో ఉండే 10-15 గ్రామాలను ఒక క్లస్టర్గా చూస్తారు. సో ఒక క్లస్టర్ అంటే ఇక్కడ 10 నుంచి లేదా 15 గ్రామాలను ఒక క్లస్టర్గా చూస్తారు. ఓకే, అలాగే డ్రోన్లు నడిపేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి మహిళను పైలట్గా నియమిస్తారు. మహిళా డ్రోన్ పైలట్కు నెలకు ఎన్ని రూపాయల వేతనం ఇస్తారంటే 15,000 రూపాయల వేతనం ఇస్తారు. ఒకవేళ సహాయకురాలు ఉంటే 10,000 రూపాయలు ఇస్తారు వేతనం కింద. అండ్ డ్రోన్ నిర్వహణ, మరమ్మత్తు వాటికి సంబంధించి మహిళలు నెలకు ఎంత 8,000 రూపాయలు అందుకుంటారంటే 5,000 రూపాయలు ఈ యొక్క మహిళా డ్రోన్ దీదీ యోజన అనేటువంటి స్కీమ్ కింద అందుకుంటారు. ఓకే, అండ్ ఈ యొక్క మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని 2023 ఆగస్టు 15 అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సో దానికి అనుగుణంగానే ఈ యొక్క డ్రోన్ దీదీ యోజన అనేటువంటి స్కీమ్ని అయితే ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. అండ్ దీనికి సంబంధించి యాక్సెప్టెన్స్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దానికంటే ముందు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు, సో 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగింది కేంద్ర క్యాబినెట్. 2024 జనవరి నుండి 5 సంవత్సరాల పాటు మరోసారి ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగించడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కేజీల మేరకు ఉచిత రేషన్ అందిస్తారు. సో ప్రజెంట్ మీకు కోవిడ్ టైం నుంచి కూడా ఇది అమల్లో ఉంది. కరోనా నేపథ్యంలో 2020లో ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. నెలకు 5 కేజీల రేషన్ ఫ్రీగా అయితే ఇస్తారు పర్ పర్సన్. ఓకే, అండ్ దీనికి సంబంధించి మరో 5 సంవత్సరాల పాటు దాదాపు 11.8 లక్షల కోట్ల అవసరమవుతాయని కూడా కేంద్రం అయితే తెలిపింది. అండ్ ఈ యొక్క పథకంలో భాగంగా అంత్యోదయ కుటుంబాలకు 35 కేజీలు ఈ యొక్క ఫ్రీ రేషన్ అయితే ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకానికి కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అండ్ ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం పేరు గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ యొక్క పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారంటే 24,104 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు. అండ్ ఇందులో కేంద్రం వాటా వచ్చేసి 15,336 కోట్లు అండ్ మిగతా రాష్ట్రాల వాటా వచ్చేసి 8,768 కోట్లు. సో మొత్తంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారనేది. అండ్ ఏంటి ఈ యొక్క పథకం కింద ఏంటంటే 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన గిరిజన గ్రూపులుగా గుర్తించిన ప్రమాదాల్లో ఉన్నటువంటి 75 తెగలకు చెందినటువంటి 18.16 లక్షల మందికి ఇల్లు, రోడ్లు, కుళాయి నీరు, మొబైల్, మెడికల్ యూనిట్లు అండ్ మొదలైనటువంటి అన్ని మౌలిక వసతులు అయితే ఈ యొక్క పథకం కింద తీసుకొస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇందాక డిస్కస్ చేసాం కదా డ్రోన్ దీదీ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లు సరఫరా చేస్తారు. అండ్ ఇవి వ్యవసాయానికి కూడా అనువుగా ఉంటాయి యూజ్ చేసుకోవడం కోసము. అండ్ వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు డ్రోన్లు అందజేస్తారు మహిళా సంఘాలకు. ఓకే, నవంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అండ్ ఈ యొక్క పథకంలో 80% కేంద్రమే నిధులు ఇస్తుంది అండ్ మిగిలినవి మహిళా సంఘాలే భరించాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో యాంప్లిఫై 2.0 అనేటువంటి పథకము లేదా కార్యక్రమము కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఇలాంటివి మీకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఎగ్జామ్లో మీకు అడుగుతుంటారు. యాంప్లిఫై 2.0 పథకం ఏ శాఖకు సంబంధించింది అని అడుగుతారు. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ జాతీయ అర్బన్ డెవలప్మెంట్ కోసం అయితే దీన్ని దోహదపడుతుంది ఈ యొక్క స్కీము. సో అలాగే నెక్స్ట్ అమా బ్యాంక్ అనేటువంటి పథకము ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమా బ్యాంక్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలను
బ్యాంకింగ్ నెట్వర్క్ కిందికి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమా బ్యాంకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిందంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. అండ్ నెక్స్ట్ అమృత్ బృక్ష ఆందోళన్. అమృత్ బృక్ష ఆందోళన్ అనేటువంటి పథకాన్ని లేదా కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏంటంటే ఈ యొక్క అమృత్ బృక్ష ఆందోళన్ ఇది మొక్కలకు సంబంధించినటువంటి మొక్కలు నాటే ఒక కార్యక్రమము. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని అమలు చేస్తుంది. అండ్ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచిందంటే 9 గిన్నీస్ రికార్డులు. సో 9 గిన్నీస్ రికార్డులోకి ఎక్కినందుకు ఈ యొక్క అమృత్ బృక్ష ఆందోళన అనేటువంటి స్కీమ్ మరొకసారి వార్తలో నిలిచింది. అండ్ ప్రజెంట్ సీఎం హిమంత్ బిశ్వ శర్మ అన్నారు అస్సాం రాష్ట్రానికి. ఓకే. నెక్స్ట్ ఇండియన్ రైల్వే గజరాజ్ సురక్ష అనేటువంటి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. గజరాజ్ సురక్ష. సో పేర్లోనేది మీకు గజరాజ్ సురక్ష అంటే ఈ యొక్క ఏనుగులను సంరక్షించడం. సో ఎవరంటే ఇండియన్ రైల్వే అయితే తీసుకురావడం జరిగింది గజరాజ్ సురక్షణ. సో ఏనుగులు రైలు ఢీ కొట్టడం కోసం దాన్ని నివారించడం కోసం అయితే ఈ యొక్క గజరాజ్ సురక్ష అనేటువంటి పథకాన్ని లేదా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇంపార్టెంట్. అండ్ దీనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యక్రమం చెప్పచ్చు. ఈ యొక్క ట్రాక్కి అలాగే 200 మీటర్ల దూరంలో ఏనుగులు వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ చేయబడుతుంది. అప్పుడు ఈ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్షణమే ప్రతిస్పందించి వాటిని నిరోధిస్తారు. ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేవి నిరోధిస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అశ్విని వైష్ణవ్. ఓకే. నెక్స్ట్ ఎంజీఎండి అనేటువంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ప్రాజెక్టు లేదా స్కీము లేదా కార్యక్రమం మేరా గౌన్ మేరీ దారోహర్. మేరా గౌన్ లేదా మేరీ దారోహర్ అనేటువంటి పథకాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ. సో కేంద్ర పర్యాటక శాఖ కిషన్ రెడ్డి రాజ్యసభలో అయితే దీన్ని ప్రకటించారు. సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ గ్రామాలలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం, గ్రామాల సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేయడం. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఇంపార్టెంట్ ఇది. మేరా గౌన్ మేరీ దారోహర్ అనేది దేనికి సంబంధించింది? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించిందంటే కేంద్ర పర్యాటక శాఖ. ఏంటంటే గ్రామాల సంస్కృతిని హైలైట్ చేయడం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భగవంత్ మాన్ సర్కార్ తుహడే ద్వార్. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భగవంత్ మాన్ సర్కార్ తుహడే ద్వార్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది అని అంటారు. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ పౌర కేంద్రీకృత సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే డోర్ టు డోర్ అనమాట. సో డోర్ స్టెప్ సర్వీస్ అని పిలుస్తారు దీన్ని. 43 సేవలను ఇంటి వద్దకే అందించడం జరుగుతుంది ఈ యొక్క భగవంత్ మాన్ సర్కార్ తుహడే ద్వార్ అనేటువంటి పథకంలో భాగంగా. ఓకే. అండ్ నెక్స్ట్ జన ఔషధి అనేటువంటి పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2008లో ప్రారంభించింది. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది. సో అప్పుడు 2008లో అయితే జన ఔషధి అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు యూపీఏ ప్రభుత్వం. అండ్ ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాలకు చౌక ధరలకు మందులు సరఫరా చేయడం. సో ఈ యొక్క జన్ ఔషధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చౌక ధరలకు అంటే తక్కువ ధరలకే ఈ యొక్క మందులు సరఫరా చేయడం. అండ్ బ్రాండెడ్ మందుల కన్నా 50 నుండి 90% తక్కువ ధరకు ఈ యొక్క జనరిక్ మందులను సరఫరా చేయడమే ఈ యొక్క జన ఔషధి విశిష్టత. అండ్ ఎందుకు వార్తలు నిలిచిందంటే ఇప్పుడు 2023 నవంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్లో ఉన్నటువంటి ఎయిమ్స్ దేవ్గఢ్లో 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. సో అందుకని వార్తలు నిలిచింది. జన ఔషధిని 2008లో ప్రారంభించారు. అండ్ 10,000వ అంటే 10K యొక్క జన ఔషధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారంటే జార్ఖండ్లో ప్రారంభించారు. అండ్ 2028-29 కల్లా దేశంలో మొత్తం 25,000 జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇలాంటి లక్ష్యాలుగా ఉన్నవి. సో 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారంటే జార్ఖండ్లో. అండ్ 2028-29 కల్లా ఎన్ని జన ఔషధి కేంద్రాలు ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందంటే 25,000వ జన ఔషధి కేంద్రాలు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో కర్ణాటకలో యువ నిధి పథకం ప్రారంభం. సో ఇంపార్టెంట్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము 5 గ్యారంటీలు అనేటువంటి ఒక స్కీమ్ను ఒక థీమ్ను అయితే తీసుకురావడం జరిగింది. కర్ణాటకలో యువ నిధి అనేది లేటెస్ట్గా ప్రారంభమైంది. ఏంటి యువ నిధి అంటే నిరుద్యోగ భృతి. సో ప్రతి నెల కూడా డిగ్రీ పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అందించడం కోసం నిరుద్యోగ భృతి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఆ యొక్క పథకం పేరు ఏంటంటే యువ నిధి. సో యువ నిధి అనేటువంటి స్కీమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం
భృతి ఇవ్వడం కోసం ప్రారంభించిందంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ పథకంలో భాగంగా డిప్లొమా నిరుద్యోగులకు 1,500 రూపాయలు ఇస్తారు. సో డిగ్రీ పట్టదారులకేమో 3,000 రూపాయలు ఇస్తారు. అండ్ నిరుద్యోగులకు డిప్లొమా నిరుద్యోగులకు వచ్చేసి 1,500 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇవి 2023 నవంబర్ అండ్ డిసెంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వార్తలు నిలిచినటువంటి స్కీమ్స్, ప్రాజెక్ట్స్, అలాగే కార్యక్రమాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.